పైథాన్ నేర్చుకుందామని ఈ సిరీస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ టాపిక్ని అస్సలు స్కిప్ చేయొద్దు. లిస్ట్స్ అంటే ఏంటో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తోటి సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మ మార్కెట్కి వెళ్ళి ఈ ఐటమ్స్ని తీసుకురమ్మని చెప్పారు. నేను ఎక్కడ మర్చిపోతానో అని చెప్పేసి ఒక షాపింగ్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. అంటే ఒక వేరియబుల్లో రైస్, మిల్క్, వెజిటేబుల్స్, ఆయిల్ అనే ఒక లిస్ట్ని ప్రిపేర్ చేశారు. దీన్నే మనం క్రియేషన్ ఆఫ్ లిస్ట్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ప్రింట్ షాపింగ్ లిస్ట్ అంటే ఈ ఐటమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఒకసారి దీని డెఫినేషన్ చూద్దాం. ఎ లిస్ట్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ ఆర్ ఎ లిస్ట్ ఈజ్ అ డేటా టైప్ ఇన్ పైథాన్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. అంటే ఒక సింగిల్ వేరియబుల్లో ఒక మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటే దాన్నే లిస్ట్ అని అంటాము. ఇప్పుడు లిస్ట్లో ఆపరేషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది యాక్సెసింగ్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం లిస్ట్లో నుంచి రైస్ ఐటమ్ని తీసుకోవాలి అని అంటే ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. ఇక్కడ రైస్ పొజిషన్ వచ్చేసరికి 0. సో ప్రింట్ షాపింగ్ లిస్ట్ ఆఫ్ 0 అంటే మనకి రైస్ అనేది అవుట్పుట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ స్లైసింగ్. ఫర్ ఎగ్జాంపుల్, షాపింగ్ లిస్ట్లో నాకు ఫస్ట్ 2 ఐటమ్స్ యాక్సెస్ చేయాలి అని అంటే స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అనేది ఇస్తాము. ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ వచ్చేసరికి 0 అంటే రైస్ అనే పొజిషన్, అండ్ 2 అనేది ఎండ్ ఇండెక్స్ అంటే n-1 ఇండెక్స్ దాకా ప్రింట్ అవుతుంది. అంటే 2-1 1. సో 0 1 అంటే రైస్, మిల్క్ మాత్రమే ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్, షాపింగ్ లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి లెంత్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. లెంత్ ఆఫ్ షాపింగ్ లిస్ట్ అంటే అవుట్పుట్ 4 వస్తాయి, ఎందుకంటే మనకి 4 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మెంబర్షిప్. ఇన్, నాట్ ఇన్ అని 2 ఉంటాయి. ప్రింట్ రైస్ ఇన్ షాపింగ్ లిస్ట్ అంటే ఇప్పుడు రైస్ అనేది షాపింగ్ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఉంది కాబట్టి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అండ్ ప్రింట్ బ్యాగ్ ఇన్ షాపింగ్ లిస్ట్ అంటే బ్యాగ్ అనేది షాపింగ్ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో లేదు కాబట్టి మనకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. అండ్ పెన్ నాట్ ఇన్ షాపింగ్ లిస్ట్ అంటే పెన్ అనేది షాపింగ్ లిస్ట్లో లేదు కాబట్టి మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్ మెథడ్స్. పైథాన్లో ఆల్రెడీ కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఇది అపెండ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, మా మమ్మీకి మార్కెట్కి వెళ్ళిన తర్వాత షుగర్ అనేది గుర్తొచ్చింది. సో షుగర్ని యాడ్ చేయాలి కాబట్టి షాపింగ్ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ షుగర్ అంటే మనకి షుగర్ అనేది యాడ్ అయ్యి 5 ఐటమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ రిమూవ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆయిల్ అనేది రిమూవ్ చేయాలి అంటే డాట్ రిమూవ్ ఆఫ్ ఆయిల్ అంటే మనకి ఆయిల్ అనేది రిమూవ్ అయ్యి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్టెండ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, మల్టిపుల్ వాల్యూస్ కానీ లిస్ట్ కానీ ఎండ్లో యాడ్ చేయాలి అంటే మనం ఎక్స్టెండ్ని యూజ్ చేస్తాం. సో ఇలా పైథాన్లో చాలా బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయి. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కావాల్సినప్పుడు రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పైథాన్లో ఇలాంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కోసం మన పేజ్ని ఫాలో చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ ఇన్ డీటెయిల్ నోట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి.